హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను రాజమండ్రి దగ్గర కోరుకొండ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళానమాట. ఇది ఎప్పటి నుంచో మొక్కుంది. దగ్గర దగ్గర నేను బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు మా అన్నయ్య వాళ్ళ గోకవరంలో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు అన్నయ్య తీసుకుని వెళ్ళారనమాట. కోరుకొండ నరసింహస్వామి 500 మెట్లుంటాయి. అవి కూడా నిలువుగా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడం చాలా కష్టం. అప్పుడు చిన్న వయసు కాబట్టి ఎక్కాను. సో బీడీఎస్ అయిపోయినాక బట్టలు పెట్టుకుంటాను స్వామికి అని పెట్టుకున్నాను. ఆ తర్వాత మ్యారేజ్ అవ్వడం, షూ కుట్టడం, తర్వాత గనాకి వెళ్ళడం వల్ల అది మొక్కలా ఉండిపోయిందనమాట. సో ఆ మొక్కు తీర్చుకుని తర్వాత పిఠాపురం వెళ్దాము శ్రీపాద వల్లభ స్వామి టెంపుల్కి అని అనుకున్నాము. నేను శ్రీపాద వల్లభ స్వామి బాగా భక్తురాలనమాట. నాకు చాలా ఇష్టము. ఎప్పటి నుంచో ఈవెన్ దత్తస్వామి మాల కూడా వేసుకున్నాను. శ్రీపాద వల్లభ స్వామి చరిత్ర అండ్ సచ్చరిత్ర, గురు చరిత్ర ఇవన్నీ చదువుతానమాట. సో ఇక్కడ చూసుకొని అటు వెళ్దాం అనుకున్నాము. నేను, నాన్న అండ్ మమ్మీ, అశ్షు వెళ్ళామన్నమాట. ఒక తెలిసిన బాబు శివ అని డ్రైవర్ ఉంటే తను తీసుకుని వెళ్తున్నాడు. ఇవి మెట్లు అనమాట. అన్నీ స్ట్రైట్గా ఉంటాయి. చాలా కష్టం. అశ్షు అయితే చాలా ఫ్రీగా ఎక్కేశాడు. బట్ నేను, నాన్న కొంచెం టైం పట్టింది. నేను ఒక్కదాన్ని ఎక్కుతానంటే నాన్న అన్నారు నేను ఒక్కదాన్నే పంపను, నేను వస్తానన్నారు. ఇంకా మమ్మీ మాత్రం పైకి రాలేదన్నమాట, ఎక్కలేరు. సో కింద కూర్చొని పోయారు. ఇవన్నీ స్ట్రైట్గా ఉంటాయి, ఎక్కడం చాలా కష్టం. సో 12 కల్లా స్వామివారి తలుపులు క్లోజ్ చేసేస్తారనమాట. బిఫోర్ 12 వెళ్ళాలి. అందుకని స్పీడ్గా ఫస్ట్ అక్కడ చూసుకుని ఆ తర్వాత పిఠాపురం వెళ్ళాము.